ఈరోజు మన క్లియో స్పోర్ట్స్కి జై స్వరాజ్ టీవీ వాళ్ళు వచ్చి మన యొక్క ఈ పేరెంట్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కానీ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ కానీ అందరికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం చాలా అభినందనీయం. అలాగే వారు మా యొక్క పేరెంట్స్ యొక్క ఒపీనియన్ని ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము యాక్చువల్గా ఒక పేరెంట్గా ఒక 6 సంవత్సరాల కింద ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇక్కడ ఒక స్పోర్ట్స్ అకాడమీ కానీ ఆడుకోవడానికి సంబంధించిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. కానీ మా అబ్బాయికి ఒక 7 సంవత్సరాలప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఆడాలని. స్పోర్ట్స్ ఏదైనా ఒక స్పోర్ట్స్, బ్యాడ్మింటన్ అనే కాదు, క్రికెట్ అనే కాదు, ఏది ఆడాలన్నా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. మన మిర్యాలగూడలో, మన నల్గొండ డిస్టిక్లోనే లేదు. అలాంటి పరిస్థితిలో నేనేం చేశానంటే ఒక అవుట్డోర్ తీసుకెళ్ళి బ్యాడ్మింటన్ ఆడడం స్టార్ట్ చేశాము. హ్యాపీగా ఆడుకోవాలి, ఎంటర్టైన్మెంట్గా ఆడుకోవడం స్టార్ట్ చేశాము. అలాంటి సమయంలో లక్కీగా ఇక్కడ ఒక డిఎస్ఏ స్టేడియం, ఒక డిస్ట్రిక్ట్ స్టేడియం ఒకటి రావడం జరిగింది. దానికి కోచ్గా మన రామకృష్ణ సార్ అపాయింట్మెంట్ జరిగింది. అలాంటి సందర్భంలో ఒక 7 సంవత్సరాలప్పుడు నేను తీసుకుపోయి ఆ స్టేడియంలో నుంచి స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ ఈ రామకృష్ణ సార్ దగ్గర కోచ్గా అక్కడ టెక్నిక్స్ అని నేర్చుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంటే సరిపోదు, దానికి ప్రాపర్ కోచ్ కూడా కావాలి. అలాంటి సందర్భంలో మనకి అదృష్టంగా ఒక స్టేడియం వచ్చింది. దాంతో పాటు ఇక్కడ మనకు ఒక ట్రైన్డ్ కోచ్గా రామకృష్ణ సార్ రావడం జరిగింది, ఒక అఫీషియల్ కోచ్గా రావడం జరిగింది. మా అబ్బాయి ఇక్కడ జాయిన్ కావడం కూడా ఫస్ట్ అడ్మిషన్ మా అబ్బాయిదే. ఇప్పుడు అదే సందర్భంగా 2 ఇయర్స్ ఇక్కడ విగరస్గా కోచింగ్ తీసుకున్నాడు. ఒక 9 ఇయర్స్ అప్పుడు అతని ఒక టాలెంట్ని మా కోచ్ గుర్తించి ఇంకా బెటర్గా ఉంటుందని గోపిచంద్ అకాడమీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ వాడు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలానే విగరస్గా ట్రైనింగ్ అక్కడ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఆ కోచింగ్ తీసుకొని ఏషియాకి ఇండియా తరఫు నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన నేషనల్ ఛాంపియన్ కూడా మనకి ఇండియా నుంచి వెళ్ళి నేషనల్ ఛాంపియన్ అయ్యాడు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ మిర్యాలగూడలో ఉంది, ఒక ప్రాపర్ కోచ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా డిఎస్ఏ స్టేడియంతో పాటు మన క్లియో స్పోర్ట్స్ అనే అకాడమీ ఇక్కడ మిర్యాలగూడలో రావడం మన అదృష్టం అది. ఎందుకంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర ఇక్కడ ఏమి స్టేడియంలు కానీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఒక కోచ్ కానీ ఎవరు లేకుండే. ఒక 3 ఇయర్స్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ క్లియో స్పోర్ట్స్ అకాడమీ అనేది ఇక్కడ రాహుల్, ఒక మన హర్ష ఏచూరి ఆధ్వర్యంలో ఇక్కడ మిర్యాలగూడ అదృష్టం. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మనం హైదరాబాద్ పోయి అక్కడ ఆడిపియాలంటే మనం ఆడిపియలేము. మన నల్గొండ డిస్టిక్లోనే ఇది ఒక పెద్ద అకాడమీగా క్రికెట్ అకాడమీ ఉంది. ఇక్కడ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఉంది, కబడ్డీ ఉంది, మనకు బాక్స్ క్రికెట్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అన్నిట్లో ప్రొఫెషనల్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ క్లియో స్పోర్ట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా అదృష్టం. మన అదృష్టం. దీన్ని ప్రతి ఒక్క పేరెంట్ ఎంకరేజ్ చేసి వాడుకొని, ఇక్కడ ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నారు, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని అందరూ వాడుకొని మనం డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఆ పేరెంట్స్ తరఫు నుంచి వెళ్ళి ఒక పేరెంట్గా ఆలోచించండి. ఎందుకంటే చదువుతో పాటు మనకు రిక్రియేషన్ కానీ, ప్రొఫెషనల్ ఆడడం కానీ స్టార్ట్ చేయండి. రిజల్ట్ గురించి ఆలోచించకండి. మీరు ఒక పేరెంట్గా టైం ఇవ్వండి. పిల్లలకి ఏం కావాలి, మొబైల్స్ కాదు, టీవీ కాదు, ఏదైనా అది పక్కన పెట్టేసి మన స్పోర్ట్స్కి టైం ఇవ్వండి. మీరు టైం ఇవ్వండి ఫస్ట్ పేరెంట్గా. మీ యొక్క రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయండి. ఏదో వస్తున్నాము కాకుండా ఒక 5 o'clock లేవడం, ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అవుతాడా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ ఒక యాక్టివిటీ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈకో సిస్టమ్ ఉంది. మన అదృష్టం ఏంటంటే మన మిర్యాలగూడలో క్లియో స్పోర్ట్స్ లాంటి ఈకో సిస్టమ్ మనకు ఉంది. మన దగ్గర మన డిస్ట్రిక్ట్లో కానీ ఏ డిస్ట్రిక్ట్లో లేదు. ఇది అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఒక పేరెంట్గా చెప్తున్నా నేను. ఎందుకంటే మేము ఆ బాధ అనుభవించినాం అప్పుడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ యొక్క అకాడమీని మీరు వాడుకొని మీరు ఒక ఫ్యూచర్లో మీ పిల్లల్ని మంచి భవిష్యత్తుగా ఎదగాలని కోరుకుంటున్నాం. మా పేరెంట్స్ తరఫు నుంచి మేము అందరము ఈరోజు మనము ఈ స్వరాజ్ టీవీ వాళ్ళు ఇక్కడ మిర్యాలగూడ రావడం, ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది అందరికి చేరాలి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫ్యూచర్లో మీ అబ్బాయిలను కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా, ఒక నేషనల్ ప్లేయర్ లాగా, ఒక ఒలింపిక్ మెడల్ కొట్టేలాగా తీర్చిదిద్దాలని మీరు కోరుకుంటున్నా. మా అబ్బాయి ఒకటే కాదు, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయట తీసుకురావాలంటే ఫస్ట్ ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా మనకి ఏమొస్తుంది? మనం అబ్బాయిని మనం అకాడమీకి పంపించట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నాం. మనకి ఏం టాలెంట్ ఉందో మనకేం తెలుస్తుంది? ఫస్ట్ పంపించండి అకాడమీస్కి.
వాడి టాలెంట్ ఉంటే డెవలప్ అవుతాడు. దాన్ని బట్టి ఇంటర్నేషనల్ ప్లేయర్ కావచ్చు, ఒలింపిక్ మెడలే కొట్టవచ్చు. వాడి టాలెంట్ ఏముందో మనకు తెలియదు. ప్రతి ఒక్క పేరెంట్ పాజిటివ్గా ఆలోచించి చదువుతో పాటు, చదువు డిస్టర్బ్ చేసుకుని ఎవరు చెప్పట్లేదు, చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ హెల్త్ పరంగా కానీ, మెంటల్ పరంగా కానీ, డిసిప్లిన్ పరంగా కానీ మీకు మంచిగా ఉంటుందని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ స్వరాజ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా పేరెంట్స్ తరఫు నుంచి వెళ్ళి కంగ్రాట్స్ చెప్తున్నాం.